హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా కనుక జాబ్కి అప్లై చేసేటప్పుడు మీరు అప్లికేషన్ అయితే పెట్టేటప్పుడు చాలా క్లారిటీగా అయితే వాళ్ళు నెట్ సెంటర్లో పెట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఉండగానే చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకు జరిగినట్టు మీకు జరగకూడదని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేసుకుంటున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను రీసెంట్గా అయితే ఒక ఎగ్జామ్కి అయితే అప్లై చేయడానికి అయితే నెట్ సెంటర్కి అయితే వెళ్ళానండి. ఎప్పుడు కూడా నేను ఎగ్జామ్ ఎప్పుడు కూడా అప్లై చేసినా కూడా ఏదన్నా దేనికి అప్లై చేయాలన్నా కూడా ఆ నెట్ సెంటర్కే వెళ్తానండి. ఎప్పుడు కూడా చాలా బాగానే పెడతారు. కాకపోతే ఏంటంటే ఈసారి మరి మిస్టేక్ ఎలా జరిగిందో ఏంటో తెలీదు. షాప్ అనేది షిఫ్ట్ చేశారనమాట వేరే ప్లేస్కి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా అప్లై చేసేటప్పుడు మనల్ని పక్కన మనకు చైర్ ఆడ కూర్చుని ఒకసారి చెక్ చేసుకోండి మేడం అని అయితే చెప్తారండి. కానీ ఈసారి ఏంటంటే ఎదర క్యాబిన్ టైప్ ఒక టేబుల్ టైప్ అయితే వాళ్ళు పెట్టడం అయితే జరిగింది కొత్త షాప్లోని. సో దానివల్ల ఏంటంటే వాళ్ళే అప్లై చేసేసి ఇంకా మనకి ఏంటంటే ఎలా అప్లై చేశారు ఏంటి అనేది మనకి చూడడానికి అయితే లేదండి. సో ఏంటంటే అప్లై చేసేసారు. ఇక్కడ నాకు జరిగిన మిస్టేక్ ఏంటంటే క్యాండిడేట్ నేమ్ దగ్గర మా ఫాదర్ నేమ్ అయితే పడిందండి. నా పేరైతే పడలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్కి ఫీజు వచ్చేసి 1300 ఇంకా 30 రూపాయలండి. కాకపోతే ఆ క్యాండిడేట్ కట్టిన ఎగ్జామ్ ఫీజు కూడా మా నాన్నగారి పేరు మీదే వెళ్ళటం అయితే జరిగిందండి. నేనేంటంటే అప్లికేషన్ పెట్టేశాను. సర్లే ఎప్పుడు మనకు మిస్టేక్ జరగలేదు కదా, బాగానే పెడతారు కదా అని చెప్పేసి అప్లికేషన్ తీసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఏంటంటే అప్పటికే వెయిట్ చేయడం వల్ల అక్కడ నెట్ సెంటర్ దగ్గర 1:00 అయితే అయిపోయింది. సర్లే చిన్న బాబుతో ఉన్నాను కదా అని చెప్పేసి ఇంటికి వచ్చి బాబుకి అయితే అన్నం పెట్టిన తర్వాత అప్పుడు అప్లికేషన్ అనేది చెక్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడు నేను దేనికి పెట్టినా అప్లికేషన్ అనేది చెక్ చేసుకుంటాను. సో చెక్ చేసుకుంటే అప్పుడైతే చూశానండి మా నాన్నగారి పేరు అయితే ఉంది క్యాండిడేట్ నేమ్ దగ్గర. ఇంకా వెంటనే ఇమ్మీడియట్గా నేనైతే నెట్ సెంటర్ కాడికి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి. వెళ్ళైతే ఇలా చెప్పానమాట, మీరైతే అప్లై చేశారు, మా నాన్నగారి పేరు మీద అప్లై చేశారు, హాల్ టికెట్ కూడా ఇప్పుడు మా నాన్నగారి పేరు మీద వస్తుంది, ఇప్పుడు ఎగ్జామ్ ఎవరు రాయాలి, నేను రాయాలా మా నాన్నగారు రాయాలా అని చెప్పేసి అడగడం అయితే జరిగిందండి. సో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే నా ఆధార్ కార్డు, నా 10th క్లాస్ మార్క్స్, నెక్స్ట్ నా క్వాలిఫికేషన్ ఇవన్నీ తీసుకుని యూనివర్సిటీకి అయితే ముందు యూనివర్సిటీకి అయితే రిక్వెస్ట్ మెయిల్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. 24 అవర్స్లో వాళ్ళ నుంచి రిప్లై అనేది వస్తుందని ముందు చెప్పారు. అడిగిన తర్వాత ఈ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి కదండి, వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రూఫ్స్ అనేవి వాళ్ళకి పెట్టడం అయితే జరిగిందనమాట. వాళ్ళు అవన్నీ చెక్ చేసుకుని తర్వాత నాకు మరలా అప్లికేషన్ ఏమైనా ఇచ్చారంటే నా పేరు మీదే క్యాండిడేట్ నేమ్ దగ్గర నా పేరు మీదే అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎందుకంటే మనం సంవత్సరాలు కూడా ప్రతి ఎగ్జామ్కి అన్నీ వదులుకుని నైట్ నిద్ర లేకుండా చదువుతున్నామండి. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే మన లైఫ్ సెటిల్ అవ్వాలని చెప్పేసి. ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది అనమాట. ఒక్క చిన్న మిస్టేక్ చాలండి. అక్కడ ఇన్ కేస్ ఒకవేళ నేను సరిగ్గా అప్లికేషన్ చెక్ చేసుకోకుండా ఉంటే కనుక నేను ఇంత ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్కి, హాల్ టికెట్ అనేది మా నాన్నగారి పేరు మీద వచ్చును, నాకు ఎగ్జామ్ రాయడానికి అయితే ఉండకపోను అనమాట. అప్పుడు ఇంకా నాకు వేరే ఆప్షన్ అనేది లేకపోను. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్కి అయితే ఎడిట్ ఆప్షన్ ఇస్తాడు, కొన్నిటికి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడు. నాకేంటంటే ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. నాకు ఇంకేం చేయాలి, నాకు వచ్చిన టెన్షన్ చూడాలి, ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసండి అలా మిస్టేక్ జరిగినందుకు. ఇంకా వెంటనే వెళ్ళిపోయాను అనమాట. ఏంటి ఇలా జరిగింది, ఎప్పుడు బాగానే పెడతారు కదా, నాకైతే బాబు వల్ల సరిగ్గా చెక్ చేసుకోవడం అవ్వలేదు, ఎప్పుడు కూడా పక్కన కూర్చోబెట్టిన ఒకసారి చూసుకోండి మేడం, సబ్మిట్ కొట్టేయమంటారు అని అంటారు కదా, ఇప్పుడేమో ఇవన్నీ అడ్డం పెట్టేశారు, మాకైతే పక్కకు రావడానికి అయితే లేదు అని అయితే నేనైతే చెప్పడం అయితే జరిగిందండి. ఎలా అయితే సక్సెస్ఫుల్గా నాకైతే మరలా నా పేరు మీదే నా అప్లికేషన్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ఇంకా దేవుడి పుణ్యమంట ఏవి ప్రాబ్లమ్స్ లేకుండా హాల్ టికెట్ కూడా రావాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను, నాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతోనే నేను ఇలాగా షేర్ చేసుకుంటున్నానండి. మీలో ఎవరన్నా కనుక ఇటువంటి ఎక్స్పీరియన్స్ కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.